Good morning students. Welcome to our channel Ushasri Maths Tutorial. Today we are going to learn about the relationship between zeros and quotients of a polynomial. Before going to learn this, we just recollect what is the zero of a polynomial. Okay, just we take the example x plus 3. ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దీని మొత్తం వాల్యూ జీరో అవుతుంది. x is equal to -3. Okay. In the same way another example x plus 5 is equal to 0. దీని తాలూకు జీరో ఎంత అవుతుంది అంటే x is equal to -5. ఈ రెండు ఎగ్జాంపుల్స్ బట్టి మీరు ఏమని చెప్పచ్చు, ఇలాంటి లీనియర్స్ ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే దాని జీరో మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. సపోజ్ x -4 is equal to 0 అన్నారనుకోండి. సో x is equal to 4. దీని తాలూకు జీరో 4 అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఇచ్చినప్పుడు మైనస్ ఇచ్చినప్పుడు దాని యొక్క కాన్స్టెంట్ ప్లస్ అవుతుంది. సింపుల్గా మీరు ఇలా జీరో చెప్పచ్చు. జనరల్గా మరో ఎగ్జాంపుల్ తీసుకుంటే జనరల్ ఫామ్ ఏంటంటే ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. దీని తాలూకా జీరో ఎంత అవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు -b. సో x ఈజ్ ఈక్వల్ టు -b/a. ఓకే, దీనికి బదులుగా మనం మరొక ఎగ్జాంపుల్ 2x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీని తాలూకు జీరో ఎంత అంటే x ఈజ్ ఈక్వల్ టు 5/2 అంటాం. ఎలా వచ్చింది? 2x ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు 5/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 మీన్స్ కాన్స్టెంట్ బై x కోషియంట్. ఓకే, అండ్ సో కాన్స్టెంట్ ఇక్కడ ఎంత ఉంది? -5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ బై x కోషియంట్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 2x - 5 ఉంది కదా, దీని యొక్క జీరో ఎంత అంటే మైనస్కి ప్లస్ వేస్తారు అంటే 5. డినామినేటర్లో x యొక్క కోఎఫిషియంట్ బై 2. ఈ రకంగా మీరు జీరో వేయచ్చు అనమాట. మరో ఎగ్జాంపుల్కి 3x + 4 ఉంది. సో వాట్ ఈస్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ అంటే సింపుల్గా x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఉంది కాబట్టి మైనస్ డినామినేటర్లో x కోఎఫిషియంట్. చాలా సింపుల్గా మీరు ఇది లీనియర్ పోలినామియల్ అయితే చెప్పచ్చు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పోలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో 2 జీరోస్ని మనం జనరల్గా ఆల్ఫా బీటా అని మనం తీసుకుంటాం. అదేవిధంగా క్వాడ్రాటిక్ ఆర్ క్యూబిక్ పోలినామియల్కి 3 జీరోస్ ఉంటాయి. దాన్ని ఎలా తీసుకుంటామంటే ఆల్ఫా బీటా గామా. అయితే ఈ జీరోస్కి వీటి యొక్క కోఎఫిషియంట్స్ అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? x² + bx + c. ఓకే, వీటి యొక్క కోఎఫిషియంట్స్ ఏంటి? x² కోఎఫిషియంట్ a, x యొక్క కోఎఫిషియంట్ b అండ్ c ఈజ్ కాన్స్టెంట్. ఈ ఏబిసిల మధ్య రిలేషను ఈ ఆల్ఫా బీటాకి వీటి రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. నౌ లెట్ us take the example quadratic polynomial x² - 4x + 3. Now we want to find out the zeros of this quadratic polynomial. So already we have learned how to find the zeros of the polynomial. So first of all we take the constant term and the first term coefficient. 3 ones are 3. So the factors of 3 is 1 and 3. మనం ఈ రెండు ఫ్యాక్టర్స్ని కూడా యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మిడిల్ టర్మ్ వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. సో 1 + 3 అంటే 4 అవుతుంది. సో అందువల్ల మనం -1 × -3 తీసుకున్నాం అనుకోండి. -1 + -3 అంటే -4 వస్తుంది. సో దీనికి ఎలా మనం తీసుకుంటాం? x - 1 × x - 3. సో మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 3. సో మనం జీరోస్ని ఆల్ఫా బీటా అనుకుంటున్నాం కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, బీటా ఈజ్ ఈక్వల్ టు 3గా తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అయింది? 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. మనం ఇందాక లీనియర్ పోలినామియల్ చెప్పుకున్నప్పుడు డినామినేటర్లో కోఎఫిషియంట్స్ అంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాని తాలూకా కోఎఫిషియంట్ తీసుకుంటాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత అయింది? a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు 3గా తీసుకుంటున్నాం.
సో 4/1 తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ b/aగా రాసుకోవచ్చు. ఇంకా అర్థం అవ్వాలి అంటే దీన్ని -4/1 అని రాసుకోండి. ఇలా రాసుకుంటే -4 అంటే +4 కదా, మైనస్ ఇలా ఉంచి -4 ఏంటి? b. ఓకే, 1 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² 1. ఇన్ ద సేమ్ వే ఆల్ఫా ఇంటూ బీటా, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ 1 × 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. దీన్నే మనం ఎలా రాసుకుంటున్నాం? 3/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/1. 3 అంటే ఏంటి? కాన్స్టెంట్, బై 1 అంటే x² కోఎఫిషియంట్. దీన్నే మనం ఎలా రాసుకుంటామంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఓకే, product of the zeros is constant by coefficient of x². ఈ రెండు కూడా ఫార్ములాస్ అన్నమాట క్వాడ్రాటిక్ పోలినామియల్కి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు c/a. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇక్కడ BAC అంటే ఏంటో మీకు ముందుగా తెలిసి ఉండాలి. x² + bx + c అనే ఒక జనరల్ ఫార్ములా, క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క జనరల్ ఫార్ములా ax² + bx + c అనమాట. ax² + bx + c, దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ పోలినామియల్. వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ క్యూబిక్ పోలినామియల్? ax³ + bx² + cx + d. దిస్ ఈజ్ ద క్యూబిక్ పోలినామియల్. సో దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి? 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ని మనం ఆల్ఫా, బీటా, గామా, ఇవి గ్రీక్ లెటర్స్ అనమాట. ఈ గ్రీక్ లెటర్స్ని మనం మ్యాథమెటిక్స్లో జీరోస్ యూజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఫస్ట్ మనకి ఈ రెండు టర్మ్స్కి అనమాట. ఫస్ట్ -b/a, దట్ ఈజ్ ఈక్వల్ టు -x² కోఎఫిషియంట్ బై a అంటే x³ కోఎఫిషియంట్. ఎప్పుడు కూడా డినామినేటర్లో లీనియర్ పోలినామియల్ అయితే x యొక్క కోఎఫిషియంట్, క్వాడ్రాటిక్ పోలినామియల్ అయితే x² కోఎఫిషియంట్, అదేవిధంగా క్యూబిక్ పోలినామియల్ అయితే x³ కోఎఫిషియంట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకే, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా, ఆల్ఫా ఇంటూ బీటా, బీటా ఇంటూ గామా అండ్ గామా ఇంటూ ఆల్ఫా. ఈ రకంగా తీసుకుంటాం. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. దీన్నే సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనమాట. దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్ అనమాట, c/a, దట్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకే, ఇక్కడ x³ కోఎఫిషియంట్ అన్నాం, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x³ అన్నాం, ఎలాగైనా ఒకటే. సో c/a ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మైనస్ వస్తుంది, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఎలా వస్తుంది? థర్డ్ది ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఓకే, -d/a మైనస్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకే, ఇక్కడ మీకు చూస్తే సమ్ ఆఫ్ ది జీరోస్, క్వాడ్రాటిక్ పోలినామియల్కి సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. అదేవిధంగా ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్, ఇక్కడ 3 జీరోస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇది మనకి ఒకటే ఎక్స్ట్రా వస్తుంది, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అని. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్
ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ బి బై ఏ సి బై ఏ. ఇక్కడికి వచ్చేసరికి మైనస్ బి బై ఏ, నెక్స్ట్ సి బై ఏ, మళ్ళీ మైనస్ డి బై ఏ వస్తుంది అనమాట. ఇది మనకి సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ లీనియర్ పోలినామియల్ ఆర్ క్వాడ్రాటిక్ పోలినామియల్ అండ్ క్యూబిక్ పోలినామియల్. లీనియర్ పోలినామియల్ అంటే ఒకటే వస్తుంది, బట్ ఈ రెండింటికి కూడా ఈ రకంగా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం జీరోస్ ఇచ్చినప్పుడు పోలినామియల్ ఎలా రాయడం అనేది చూద్దాం. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో x² మైనస్ 4x ప్లస్ 3 అనే పోలినామియల్ తీసుకున్నాం. దానికి జీరోస్ ఎలాగ మనం కనిపెట్టాం? x మైనస్ 1 అండ్ x మైనస్ 3 అని తీసుకున్నాం. ఈ రెండు మల్టిప్లై చేసేటప్పుడు x² మైనస్ 3x మైనస్ x ప్లస్ 3 కదా. సో x² మైనస్ x కామన్ తీస్తే 3 ప్లస్ 1 ప్లస్ 3 అంటే 3 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. ఇది ఒక మాన్యువల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. అదేవిధంగా ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్కి x² మైనస్ ax² ప్లస్ bx ప్లస్ c అనే ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క జీరోస్ ఆల్ఫా బీటా అని అనుకుంటే దీని యొక్క ఫ్యాక్టర్స్గా ఎలా రాస్తాము? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. ఓకే, సో దీన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే x² మైనస్ x బీటా మైనస్ x ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ రెండిట్లో x² మైనస్ x కామన్ తీస్తే మొదటగా ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకోవచ్చు, ఆల్ఫా ఇంటూ బీటా. దీనికి మనం ఇది ఎలాగొచ్చింది అంటే ముందుగా మనం ఆల్ఫా బీటా జీరోస్గా ఉన్న ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ రాయండి అంటే మనం ఈ ఫార్ములా రాస్తామన్నమాట. అంటే మనకి ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇచ్చి జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి అని ఒక క్వశ్చన్ అడగచ్చు. రివర్స్లో జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పోలినామియల్ మీరు తయారు చేయండి అని కూడా అడగచ్చు. దీనికి ఇంకా మనం ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు దీనికి సమ్ కాన్స్టెంట్ ఇంటూ అంటే ఏ వాల్యూ అయినా మనం దీనికి మల్టిప్లై చేసి ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూస్ కూడా మనం ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్గా తీసుకుంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ when the zeros are given to get the quadratic polynomial. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ పోలినామియల్. క్యూబిక్ పోలినామియల్ యొక్క జీరోస్ ఆల్ఫా బీటా గామా అనుకున్నాం కదా. దానికి కూడా ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు దీని తాలూకా జనరల్గా ఎలా రాసుకోవచ్చు? x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే మనం x³ మైనస్ x² ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ x ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా గామా ఈ రకంగా వస్తుంది. మీరు మల్టిప్లై చేసిన మీకు ఈ రకంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎలాగిస్తారంటే ఆల్ఫా బీటా గామా జీరోస్గా కలిగిన ఒక క్యూబిక్ పోలినామియల్ని మీరు రాయండి జనరల్గా అని అంటే మీరు ఈ రకంగా రాయాలన్నమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం? ఫస్ట్ x³ టర్మ్, నెక్స్ట్ సింబల్ ప్లస్, ఇది మైనస్, ప్లస్ మైనస్ ఇవి ఆల్టర్నేట్గా వస్తాయి. నెక్స్ట్ x³ తర్వాత x² టర్మ్, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ప్లస్ x టర్మ్ ఇంటూ sum of the product of the two zeros. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ మైనస్, ఆల్టర్నేట్ సింబల్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. లాస్ట్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఇలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకొని చెప్పచ్చు అనమాట. నౌ లెట్ us do some examples. ఇక్కడ పేజ్ నెంబర్ 66లో డూ దిస్ సమ్స్ ఇచ్చారు. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ క్యూబిక్ పోలినామియల్స్ ఫైండ్ ద వాల్యూస్ యాజ్ గివెన్ ఇన్ ద టేబుల్. ఇక్కడ ఒక క్యూబిక్ పోలినామియల్స్ ఒక 4 ఇచ్చారు. వీటిల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి ఇలా ఇచ్చినప్పుడు వెంటనే ఇక్కడ రాసుకోవచ్చు. a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు -1, d ఈజ్ ఈక్వల్ టు -2. ఇది దేంతో కంపేర్ చేస్తున్నాం? ax³ ప్లస్ bx² ప్లస్ cx
ప్లస్ డి, దీంతో మనం కంపేర్ చేస్తున్నాం. సో దాని ప్రకారంగా ఏబిసిడి వాల్యూస్ వేసుకుంటారు. సో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి వాల్యూ ఎంత ఇక్కడ 3 బై ఏ వాల్యూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే, నెక్స్ట్ సి బై ఏ ఒక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ మైనస్ వస్తుంది ప్లస్ వస్తుంది, ప్రోడక్ట్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ సి బై ఏ, సి వాల్యూ -1 బై ఏ వాల్యూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా లేదా ఆల్ఫా బీటా గామా, దీనికి ఫార్ములా మైనస్ డి బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి వాల్యూ ఎంత -2, దట్ ఈజ్ బై -1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రకంగా మీరు రిమైనింగ్ సమ్స్ అన్నీ కూడా చేస్తారు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఈ 3 కూడా ఒకటే మోడల్లో ఉన్నాయి. నేను ఒకటి చెప్పాను, మిగతా 2 కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక థర్డ్కి వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ సిఎక్స్ కదా, ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు, సో సి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 4. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఏబిసిడి 4 టర్మ్స్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇలా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక సి టర్మ్ లేదు అంటే ఎక్స్ టర్మ్ లేదు, సో సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ మైనస్ బి వాల్యూ -5 బై 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ సి బై ఏ, సి బై అంటే సి ఈజ్ 0, 0 బై 1 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ డి బై ఏ ఈజ్ ఈక్వల్ టు -4 బై 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -4. ఈ రకంగా మీకు బిట్స్లో ఇస్తారు. అదేవిధంగా 1 మార్క్ కూడా అడగచ్చు. మీరు ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయగలరు. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.3 అనేది మనం చెప్పుకుందాం. ఓకే, బాయ్.